ఆత్మతో సత్యంతో మేము ఆరాధించమని నేర్పించమని ఈ సమస్త ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసునామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన అందరం కలిసి ఆరాధన గీతల పాఠ పుస్తకంలో నుండి హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుకుందాం. పాట నెంబర్ 128, పేజీ నెంబర్ 241. అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
56వ పల్లవి, పేజీ నెంబర్ 138. అద్భుత దేవుడు తండ్రి అనే పల్లవి పాడుకున్నాం. అందరూ చప్పట్లు పెడుతూ దేవుడు తండ్రి వాత్సల్య ప్రేమ స్వరూపి ఆయన నిన్నెరుగక జీవితిని ఎంచి నీ కుమారునిగా పెంచి నీ గృహమునందు తండ్రి దేవా తోడు పల్లవిలో నుంచి 103వ పల్లవి, పేజీ నెంబర్ 147. నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. నీ వాక్యముతో నా హృదయమును ఈ సాంగ్ లిరిక్స్ మన స్క్రీన్ మీద వేయబడుతుంది.
ఎంత మంచి దేవుడు అయ్యా అనే పాట పాడుకుందాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి
సహోదరులు జేఎస్ అనిల్ గారు ఉన్నారు. ఆయన సిద్ధార్థ కాలేజీలో, సిద్ధార్థ డిగ్రీ కాలేజ్. మరి జేఎస్ అనిల్ గారు, మిస్సెస్ జేఎస్ అనిల్ గారు, ఎస్ఐ జేఎస్ అనిల్ గారు ఇద్దరు కూడా సిద్ధార్థ కాలేజీలో మ్యాథమెటిక్స్ లెక్చరర్స్గా పనిచేసి ఇద్దరు రిటైర్ అయ్యారు. దయచేసి ఆయన మనకి ఉదయకాలము దేవుడు వాక్యం అందిస్తారు. క్రీస్తు శ్రేష్టమైన నామమున మీకు అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఉదయకాలంలో పరిశుద్ధ గ్రంథం నుంచి 2 రోజుల గ్రంథము మనం ఉత్తర పద్ధత రీతిగా చెందిన భాగము 2వ రోజుల గ్రంథము 23వ అధ్యాయం చదువుకుందాం. చదువుకోవడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులకు తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అదే కాలంలో ప్రభావం ప్రేమించి మాకు ఇచ్చిన మంచి పాటల ఆరాధన బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పాట ద్వారా మీరు మహిమ పొందినందుకే, ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందినందుకే వందనాలు ప్రభావం. నీ వాక్యములు ధ్యానించిన ఉంచినగానే ప్రభా తండ్రి మా హృదయంలో సిద్ధపరచం. ప్రభా వినించేవి, గ్రహించే హృదయం మాకు దయచేయండి. తద్వారా మేము జీవించే జీవితం కూడా మాకు అనుగ్రహించు. ఈ వాక్య ప్రకారం మేము ప్రవర్తించటకు మాకు నేర్పు. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు మాకు తెలియచ్చు. దేవా మమ్మల్ని దర్శించండి. ఏకాగ్రతతో ఈ వాక్యం వినగలిగే కృపను మాకు అనుగ్రహించు. దేవాశబ్దం ద్వారా ఎంతమంది నిర్ణయించుకున్న వారి కృపను దర్శించండి. ఎవరి ప్రకారం జరిగించి గ్రహాన్ని మహింపరచు. ఈ వాక్యం ఒక దీవెన కలిగించు. అయ్యబడిన పాత్రలను కలిసి మరుగుపరచు. అని ఒంటి వాళ్ళకి ప్రభావ నీ మాటలు నాలో పెట్టి, నీ మాటలు నాకు వినవారందరికీ దీవెన కలిగించి, మా హృదయాలను తాకినట్టుగా సమస్త ఘనత నీకే చెల్లిస్తాయి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ రాజైన యోషియాని గురించి మనం ఇక్కడ చూడబోతున్నాం. యోషియా రాజు, ఇతని గురించి ఇక్కడ ఏం రాయబడిందంటే 23వ అధ్యాయము 25వ వచనము చక్కని మాట ఒకటి ఉన్నది, చూస్తాము. 25వ వచనం చూద్దాము. అతనికి అంటే ఆ రాజు యోషియాకు పూర్వం ఉన్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడును లేడు. అతని తర్వాతనైనను అతని వంటి వాడు ఒకడును లేడు. చూసినట్టు ఇక్కడ యోషియా రాజు ఎలాంటి చక్కని సాక్ష్యము పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి రాశాడు. అతనికి పూర్వమున్న రాజులలో ఆయన వలె ప్రభువుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలంతో ఆరాధించేవాడు ఒకడు లేడట. తర్వాతను అతని వంటి వాడు ఒకడు లేడు. దేవుణ్ణి ఆరాధించడంలో యోషియా తను ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించడం, పూర్ణ హృదయంతో, హాఫ్ హార్టెడ్ కాకుండా ఏదో 40%, 50%, 60% కాకుండా పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించడం. అంటే ఆ ఆరాధనలో దేవుని హృదయంతో స్తుతించి గణపరచడం, పూర్ణ మనసు అతని మీదే, దేవుని మీదనే తన హృదయ ధ్యానం అంతా పెంచుకొని దేవుణ్ణి ఇక్కడ ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. పూర్ణ హృదయము అలానే పూర్ణ ఆత్మతో
ఆత్మతో దేవుడు అనుగ్రహించిన ఆత్మ దేవుణ్ణి ఆరాధించడానికి మనం వాడాలి. కనుక పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధిస్తున్నాడు. అలాగే పూర్ణ బలంతో అనే శక్తి, ఎంత బలం ఉందో ఎంత శక్తి ఉందో అంతటినీ సంపూర్ణంగా, కనుక 100% ఆయనకు ఉన్నవన్నీ ఉపయోగిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఈయన ఎవరో కాదు, మరి యూదా రాజు, చాలా గొప్ప రాజు. అని దేవుణ్ణి ఆరాధించడంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు. అతని వంటి వాడు పూర్వీకుల రాజులు ఎవరూ లేరట, తర్వాత కూడా ఎవరూ లేరట. దేవుణ్ణి ఆరాధించడంలో ఎంతోమంది రాజులు మనం చూస్తాం. దావీదును చూస్తాం, హిజ్కియాను చూస్తాం, ఆసాను చూస్తాం. వారు దేవుణ్ణి ఎంతో ఆరాధించారు. కానీ మరి ఈయన విషయంలో ఇంత చక్కని మాట రాయటము చాలా గొప్ప విషయం. ఆయన యొక్క శ్రద్ధా భక్తులు ఎంతగా ఉన్నాయంటే దేవుణ్ణి ఎంతగా ఆరాధించాడు. తన జీవిత కాలంలో, తన జీవించిన కాలం కొద్ది కాలమే. చూసారా, మనం చూద్దాం ఇక్కడ మొదటి అధ్యాయంలో 22వ అధ్యాయము మొదటి వచనం చూస్తున్నాము. 22వ అధ్యాయము 2 రాజులు మొదటి వచనం చదువుతున్నాము. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏళ్ల వాడే యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడదు అదాయాకు కుమార్తె అయిన ఎదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగుతా తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకు సవతిగా ప్రవర్తించిన ఆయన మొదట్లోనే ఆయన సాక్ష్యము ఎంతగా కనబడుతుంది. ఎన్ని సంవత్సరంలో ఆయన రాజుగా చేయబడారండి? చదివారా? 8 ఏళ్ల వాడు, 8 years కి కింగ్ ఆఫ్ జెరూసలేం. 8 సంవత్సరాల వాడిని ఇక్కడ వచ్చి వాక్యం చెప్పమన్నా పాట పాడడం పాడతారండి. రాజుగా ఏలడం. సొలొమోను రాజు ఎన్ని ఏళ్ళకి వచ్చాయండి రాజుగా? రాజు ఏళ్ళకి చేయబడ్డాడు? 12 సంవత్సరాల వయసులో వచ్చినప్పుడు సొలొమోను రాజు ఏమన్నాడు? దేవా, ఇంత పెద్ద రాజ్యమును ఏలుటకు నాకు జ్ఞానం లేదయ్యా, నేను బాలుడను అని దేవుని దగ్గర జ్ఞాన వివేకం గల ఉదయం ఇవ్వమని దేవుని అడుగుతున్నాడు. 12 సంవత్సరములు. ఈ యోషియా కంటే 4 ఏళ్ళు ఎక్కువ వయసు కలిగి రాజ్యం వెళ్ళటకు వచ్చినప్పుడు ఆ వయసులో కూడా దేవుడిని జ్ఞానం దయచేయడం. ఇంత పెద్ద రాజ్యం ఏలుటకు జ్ఞానం కావాలి, వివేకం కావాలి, అట్టి హృదయం నాకు దయచేయమని మొదలుపెట్టినప్పుడు దేవుడు అతన్ని కనిపించి, నీలాంటి వయసుకి జ్ఞానం గల రాజు ఇక ఇంతకుముందు లేడు, ఇక ముందు కూడా ఉండడు అని ఆయన గురించి కూడా సాక్ష్యం చూస్తాం. అయితే యోషియా మరి 8 ఏళ్ల వాడే మరి యెరూషలేములో రాజుగా వచ్చాడు. కనుక ఆయన చిన్ననాటి నుండే ఎలాగ తన జీవితము జీవిస్తున్నాడు చూడండి. 2వ వచనం, అతను యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు, వాకింగ్ అప్రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టికి యథార్థంగా ఉండటము. మనుషుల దృష్టిలో యథార్థంగా ఉండటం వేరే, దేవుని దృష్టిలో యథార్థంగా ఉండటం వేరే. మనుషుల దృష్టిలో ఏదో మనం యథార్థంగా ఉన్నట్టుగా నటిస్తాము, కానీ దేవుని దృష్టి ఎదుట యథార్థంగా ఉండే నటన కుదరదు. ఎందుకంటే ఆయన అంతరంగములను పరిశీలించే దేవుడు, హృదయ అంతరంగములను చూసే దేవుడు. కనుక నువ్వు యథార్థంగా ఉన్నావో లేవో ఆయనకి తెలుస్తుంది. కనుక ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు, అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుట. నేను చెప్పే యథార్థత అంటే ఏంటంటే తేట తెల్లమైన హృదయము. ఏమండి? ట్రాన్స్పరెంట్ హార్ట్. ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి? చక్కగా ఒక గాజును తీసుకొని, అర్థం కాకుండా గాజును తీసుకొని ఇలా చూసినప్పుడు
ఇటువైపు నుంచి అటువైపు చూస్తే మీరు ఎలా కనబడతారో అటువైపు నుంచి చూసినప్పుడు నేను కనబడతాను. ఇంకేదైనా కనబడుతుందండి? ఏది కనబడుతుంది? యథార్థ హృదయం అంటే మన అంతరంగంలో ఏముందో అది బయటకు ఎలా ఉంది. బయట మనం ఏం మాట్లాడుతున్నామో ఎలా ఉంటున్నామో అది లోన కూడా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ అప్రైట్నెస్, యథార్థత. దేవుడు మనలను యథార్థవంతులుగా చేయాలని కోరుతున్నాడు కదా. మన ప్రసంగంలో చూస్తాం, దేవుడు మనుషులను నరులు యథార్థవంతులుగా చేసింది కానీ వారు ఆ వివిధమైన తంత్రములను కల్పించుదామని ప్రసంగిలో మనకు ఆ మాట కనబడుతుంది కదా. ప్రసంగిలో చక్కని మాట, దేవుడు మనుషులను యథార్థవంతులుగా చేసింది కానీ మరి ఇక్కడ చూడండి 7:29 చదవండి. ప్రసంగి 7:29లో ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించు. దేవుడు నీకు యథార్థమైన హృదయం ఇచ్చాడు, యథార్థవంతుడుగా నేను చేశాడు కానీ మన ఈ లోక సంబంధమైన వాటితో మునిగిపోయి వివిధ తంత్రములను కల్పించుకొని ఆ యథార్థతను కోల్పోతున్నాం. దేవుడు ఏదైతే మనలో మెచ్చుకోవాలని చూస్తున్నాడో, ఏదైతే కోరుతున్నాడో అది ప్రక్కన పెట్టి దేవునికి అయిష్టమైనది, దేవునికి అసహ్యమైనవి వివిధ తంత్రములు, పాప సంబంధమైన, లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఆశలు కలిగి దేవుని మనం దుఃఖపరుస్తున్నాం. దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నాం. యెహోవా దృష్టికి యథార్థవంతులుగా ఉండలేకపోతున్నాం. చాలా విషయాలు మనం యథార్థతను కోల్పోతున్నాం. ఉదయకాలంలో పరిశుద్ధాత్ముడు మనకు చెబుతున్నాడు, మనం యథార్థత కలిగి ఉండాలి. ఈ లోకంలో కూడా ఎక్కడైనా ఉద్యోగం పెట్టుకుంటే మనల్ని ఆ ఓనర్స్ వాళ్ళు యథార్థత చూస్తారు. నేను కాలేజీలో పనిచేసేటప్పుడు టైం బెల్ కొట్టగానే క్లాస్కి ఎంతమంది వెళ్తున్నారు, క్లాస్లో ఎంతమంది పాఠాలు చెప్పుతున్నారు, ఆఖరి నిమిషం దాకా పాఠం ఎంతమంది చెప్తున్నారు, లేదా కూర్చొని పిల్లలతో పతాకాన్ని వేస్తున్నారు. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ చెక్ చేస్తూ ఉన్నారు. తర్వాత కెమెరాస్ కూడా పెట్టారు క్లాసెస్లో. ప్రిన్సిపాల్ అన్ని కనబడుతున్నాయి, ఎవరు ఏం చేస్తున్నారు. ఈ లోక సంబంధమే అంతగా వాడు తనిఖీ చేస్తుంటే మనల్ని దేవుడు ఎంత చూస్తాడు. యథార్థత విషయంలో దేవుడు చాలా పట్టుదల కలిగిన వాడు. కీర్తన 15వ అధ్యాయం చదువుదామండి. ఒక 2 వచనాలు చదువుకుందాం. కీర్తన 15వ అధ్యాయంలో, కీర్తన 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు. 2 ప్రశ్నలు ఇక్కడ వేయబడి ఉన్నాయి. దేవుడు మనకు 2 ప్రశ్నలు వేస్తున్నాడు. చూస్తారా? మొదటి ప్రశ్న ఏంటి? యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడు. ఎవరైనా బయటికి అతిథిగా వస్తే ఎలాగ చూస్తామండి? అసహ్యంగా చూసేవారు కూడా ఉంటారు. మాట్లాడాల్సి వచ్చినా కూడా గేట్ తీరు, అతిథి వచ్చాడంటే లోపల అన్ని ముఖం ముడుచుకుంటూ వచ్చేటండి కదా రకరకాలుగా. అయితే మన నచ్చిన అతిథి వచ్చినప్పుడు ఎంతో ఆహ్వానిస్తాం. ఇంట్లో ఆయన ముందే వస్తాను చెప్పినప్పుడు ఎంతో ఇల్లు శుభ్రపరిచి ఆయనకు అవసరంగా ఆయనకి ఏర్పాటు చేసి ఆయన తృప్తిపరిచి పంపిస్తాం. కనుక మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు ఎంత చక్కగా చూసుకోవాలని ఆశపడతాం. ఇక్కడ అంటాడు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు. దేవుని సన్నిధిలో అతిథిగా మనం వస్తే దేవుడు ఎంతగా మనం చూస్తాడు అని. ఎలాంటి వారికి ఎలాంటి వారు ఆయన గుడారంలో అతిథిగా ఉంటారు అని ప్రశ్న ఒకటి. రెండవది, నీ పరిశుద్ధ పర్వతం మీద
పరలోకం పరిశుద్ధ పర్వతం అంటే పరలోకంలో నివసింపదగిన వాడేవాడు. ఆయనతో మనం నివాసం చేయవలసిన వారే విన్నాం కదా. ఒక రోజున మన జీవితం అంతమైన తర్వాత, అలాగే ఈ లోకం అంతమైన తర్వాత, యేసు ప్రభువు వచ్చిన తర్వాత మన యొక్క ఆత్మీయత ఏంటంటే ఆయనతో నివాసం కదా. పౌరులు దావీదు అంటాడు 23 ఆఖరి వచనంలో, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం, I dwell in the temple of God. వారెవరు చిరకాలము ఆయనతో ఉండబోతున్నాం. ఈ లోకంలో ఎంతకాలం ఉంటే లిమిటెడ్ కదా, లిమిటెడ్ ప్లేసే, లిమిటెడ్ టైమే. ఎవరికి ఏంటో తెలియదు. 100 years 100 years ఎవరు తాకట్లేదు, కొద్దిమందే. ఈ మధ్యనే అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరంటే 105 సంవత్సరాలు జీవించారు. జిమ్మీ కార్టర్ అని ఆయన 100 years అనుకుంటా కదా, 100 years కరెక్ట్ 100th year బర్త్డే చేసుకొని అదే సంవత్సరంలో చనిపోయారు. ఇంకా మన ఫెలోషిప్లో సూరయ్య గారు అని గుడివారం సేవకులు 106 సంవత్సరంలో స్టిల్ ఈస్ లివింగ్. కనుక మరి దేవుడు ఆయుష్ ఇచ్చే దేవుడు, మనం బలపరిచే దేవుడు. కనుక ఈ 2 ప్రశ్నలకు జవాబు ఏమిస్తున్నా చూడండి. 2వ వచనము, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము. యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు ఎలా ఉంటారంట? ఆయన గుడారంలో అతిథిగా ఉంటాడు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తాడు. చూసారా? దానికి కారణం ఏంటంటే యథార్థమైన ప్రవర్తన. కనుక దేవుడు యథార్థవంతులను చూస్తున్నాడు, నమ్మకస్తులైన వారిని చూస్తున్నాడు. ఇంకా ఈ రాజు మనం చూసినట్టయితే యోషియా రాజు యథార్థ హృదయంతో చదవండి. 2వ రాజు, అతను యెహోవా దృష్టికి యథార్థముగా నడుచు కుడి ఎడమలకు తిరుగుట, తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా దావీదు యొక్క ప్రమాణమును ప్రతి రాజుకు అప్లై చేస్తారు బైబిల్. ఏ రాజు గురించి చదివినా అతను దావీదు వలె యథార్థంగా జీవించలేదు అని ఎలా ఉంటుంది? అతను దావీదు వలె యథార్థముగా తన దేవుడిని యెహోవాను సేవించెను. అటు రీతిగా మా రాయబడిన రాజుల్లో ఆసాను గురించి రాస్తారు, హిజ్కియాని గురించి రాస్తారు, ఇంకా కొంతమంది ఉన్నారు యెహోవాను గురించి. అలాగే ఇక్కడ యోషియా మరి కుడి ఎడమలకు తిరుగుట, తన పితరులకు దావీదు చెప్పిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించారు. ఇక్కడ యెహోషువ గ్రంథంలో కూడా యేసు దేవుడైన యెహోవా మరి యెహోషువకి కొన్ని నియమాలు ఇస్తున్నప్పుడు, కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు చూడండి. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు అంటున్నాడు. 7వ వచనం చదవండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ don't take left turn or right turn, go straight. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి నేను చెప్పు మాట వినుము. నువ్వు ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించినట్లు. ప్రతి మార్గంలో అని ఉంది ఇక్కడ. మనం మార్గం అంటే మనం చేసే ఏ పనైనా ఒక మార్గమే. దాన్ని ఏం చేయాలంటే చక్కగా చేయాలి, ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. తర్వాత అందులో ఎటువంటి వేరియేషన్స్ ఉండడానికి వీలు లేదు. మన భక్తి జీవితంలో, దేవుడిని మనం అనుసరించే జీవితంలో ఎటువంటి వంకర టింకర్లు ఉండడానికి లేదని దేవుడు ఇక్కడ చూస్తూ ఉన్నాడు. కుడి ఎడమకు నువ్వు తొలగకూడదు. ఎన్నిసార్లు మనం కుడికి ఎడమకి తిరుగుతా ఉన్నాం, దేవుని ఆరాధిస్తున్నామని చెప్తున్నాము, కానీ ఎన్నోసార్లు వంకర టింకర స్వభావం మనలో కనపడుతుంది. మన మాటల్లో కావచ్చు, మన ప్రవర్తనలో కావచ్చు, మన యొక్క పద్ధతుల్లో కావచ్చు, మన జీవిత విధానంలో కావచ్చు.
సరిగా ఉంటున్నామా మనము? కుడికి కానీ ఎడమ కానీ తొలగకుండా ఆయన వైపే చూస్తున్నామా? ఎబ్రీ పత్రిక 12 వచ్చామంటుంది కదా, విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించడైనా యేసు వైపే చూడాలి. లుకింగ్ అట్ జీసస్, యేసు వైపే. ఎక్కడ కూడా ఆ చూసే చూపులో వేరియేషన్స్ ఉండడానికి వీలు లేదు. ఆయన వైపే చూడాలి. క్రైస్తవుడిగా పిలిచినప్పుడు పిలువబడినప్పుడు ఆయన వైపే మనం చూడాలి. ఆయన వైపే మనం ఆధారపడాలి. ఆయనకే మనం పెట్టాలి. ఆయన మీదే మనము నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఇక వేరే వేరియేషన్స్ కనబడకూడదు. పేతురు ఆయన వైపే చూసినప్పుడు ఏమైందండి? ఏమైంది? పేతురు ఆయన వైపే చూసినప్పుడు సముద్రం మీద నడిచాడు. సముద్రం మీద నడవడం అనేది అసాధ్యం అంటే అయితే ఎవరి వైపు చూసి నడిచాడు? యేసు నడుస్తున్నాడు, సముద్రం నడుచుకుంటూ వస్తున్నాడు. పేతురు కూడా నడవమని ఆయన వైపు చూసినప్పుడు చక్కగా నడిచేదో మనం చూస్తాం. తాను ఎప్పుడైతే కుడికి వెళ్ళిందో తన చూపు ఏమైపోయాడు? మునిగి. ఎన్నిసార్లు మనం మునిగిపోతున్నామని లోకం అనే సముద్రంలో మునిగిపోతున్నాం. లోక సంబంధమైన వాటితో పుట్టుకుపోతున్నాం. ఈ దినంలో మనం ఆయన వైపు చూసేవారిగా ఉండాలని ఇక్కడ మనం యోషియా గురించి మనం రాయబడుతుంది. యెహోవా దృష్టికి, యెహోవా చూపుకి అతను ఎలా ఉన్నాడట? యథార్థంగా ఉండి, దావీదు చూపించిన యథార్థతను ఆయన కలిగి ఉండి కుడి ఎడమలకు తిరుగుక. ఎంత స్టడీ భక్తి అండి, ఎంతగా మనం నేర్చుకోవాలి సార్. ఏదైనా యోషియా గురించి మన పదవులు చిన్న ఉండొచ్చు, కానీ ఆయన రాజు అండి. ఎంతో మంది రాజులు యుద్ధానికి వస్తూ ఉంటారు, ఎంతోమంది అక్రమంగా ఆయన మీద దాడి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈయన కూడా కొన్ని పన్నాగాలు వేసి వాళ్ళు ఎదుర్కోవాలి. కానీ లోక సంబంధమైన పన్నాగాలు వేయలేదండి. చూద్దాం ఇక్కడ మనం గంధంలో పెడితే ఆయన ఎలా ఉన్నాడో ఇక్కడ చూద్దాం. చూడండి 18వ వచనం చదవండి. 22వ అధ్యాయం 18వ వచనము. 22వ అధ్యాయము 18వ వచనము 22. యెహోవా యొక్క విచారణ చేయటకే మిమ్మల్ని పంపిన యూదా రాజులకు ఈ మాట తెలియపరచుడు. ఏ మాట చూడండి, ఏ మాట అంటే ఇక్కడ అక్కడ అసలు ఆయన గురించి ఏం రాశారంటే హుల్దా అనే ప్రవక్తని ఇక్కడ ఆ మాట చెప్తుంది. యెహోవా యొక్క విచారణ చేయటకే మిమ్మల్ని పంపిన యూదా రాజులకు, అంటే ఎవరంటే ఇక్కడ యోషియాకు ఈ మాట తెలియచేయండి. ఎలాంటి రాజునైనా యెహోవా యొక్క విచారణ చేశారు. ప్రతి విషయంలో ఈ కన్సర్న్స్ దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా నేను ఇది చేయదునా, ఇది చేయమంటావా, ఇది నీకు ఇష్టమేనా? ఎంతమంది మనం విచారణ చేస్తున్నాం, దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం, ఆ ప్రకారం మనం అలా చేస్తున్నామా? What do you want me to do? ఏం చేయాలి ప్రభా? యెహోవా యొక్క విచారణ చేసిన ఆ రాజుకు ఎలాగో తెలియచేయని హుల్దా ప్రవక్తగా చెప్తుంది. పైకి చదువుతాడు అది సమయం లేదు చదవటానికి. విచారణ చేస్తున్నామా మన దినంలో? దేవాని సన్నిధికి వెళ్తున్నాను, నేను ఏం చేయాలి, ఏంటినా నన్ను ఎలాగో మారుస్తావు, దేంతో మాట్లాడతావు ప్రభా? నాకు ఏదైనా ఒక ఆత్మీయ గద్దెపిస్తావా? నా వక్రతను ఇంకా నా కుడి ఎడమలో చక్కగా నడిపిస్తావా? దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఏమి కోరుకొని వస్తున్నాం, ఏ ఆశతో వస్తున్నాం? వచ్చామా, వెళ్ళామా, పాడామా, విన్నామా, అయిపోయింది, దొరుకుకొని ఎదుర్కొని. యోషియా వలె కుడి ఎడమలకు తిరగక ఆయన మంచి ప్రవర్తన కలిగి యథార్థత కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు. తర్వాత యెహోవా యొక్క అతను విచారణ చేసేవాడుగా ఉంటున్నాడు. తర్వాత దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో సేవించేవాడుగా ఉంటున్నాడు. ఎన్ని మంచి లక్షణములు, మంచి దైవభక్తి మనం ఆయనలో చూస్తూ ఉన్నాం.
ఈ దినముల్లో దాన్ని మనము అలవరించుకోవాల్సిన దేవుడు అదే చూస్తున్నాడు. నీకున్న ఆస్తులు, అంతస్తులు, నీకున్న పదవులు, పేరు, ప్రఖ్యాతులు ఏమి దేవుడు చూడండి. ఎంత దేవుని యథార్థంగా మనం ఉంచున్నాం, ఎంత ఆయన సేవిస్తున్నాం, ఎలాంటి మనసుతో ఆయన సేవిస్తున్నాము అని చూస్తూ ఉన్నాడు. ఇంకా యోషియా దేవుని దగ్గర విచారణ చేయవాడుగా ఉంటున్నాడండి. తర్వాత మనం చూసినట్లయితే ఆయనకున్న ఆసక్తి కూడా చూడండి. ఇక్కడ మరి 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 22వ అధ్యాయము 3వ వచనం చదవండి. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గమునందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను గైకొని ఈ గ్రంథమందు రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటన్నిటిని స్థిరపరచుదామని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించి ఒక స్తంభం దగ్గర కూర్చొని ఆ రాజు దేవుని మందిరంలో ఒక గ్రంథము దొరికింది. ఆ గ్రంథము తీసుకొచ్చి శాస్త్రి శాఫాను చదివినప్పుడు బట్టలు చించుకున్నట్టుగా మనం చూస్తాం. రాజు తన పితరులను దేవుని దుఃఖపరచాలని రాయబడింది. అవన్నీ దేవుని తిరుగుబాటు చేస్తామని అవన్నీ చదివినప్పుడు తన వస్త్రములు చింపుకొని ఉండి ఇక్కడ నిర్ణయం తీసుకుంటున్నాడు. ఎలా చూసిన స్తంభం దగ్గర నుంచోని ఏం చేస్తున్నాడని నిబంధన చేస్తే ఏంటంటే యెహోవా మార్గమునందు నడుద్దాం మనము. ఇంకేమన్నాడు ఇక్కడ? ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాస్త్రములను ఎలాగంటే పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతో గైకొనాలి. సంపూర్ణంగా ఆయన మాటలు మనం మన జీవితంలోకి తీసుకోవాలి. పౌలు కూడా అంటాడు ఒక మాట, జీవించేవాడు నేను కాను, ఇక మీద నేను జీవించే జీవితము నా కొరకు మరణించి తిరిగి లేచిన యేసు కొరకే జీవించాలని నిర్ణయించుకొనిచున్నాను అంటాడు. ఎంత నిర్ణయం, ఎంత డెసిషన్ తీసుకున్నాడు. ఆయన కొరకే జీవించాలి. ఎంత సంపూర్ణత కనబడుతుంది. 100% ఆయన మీద మనము ఆధారపడాలి, ఆయన వైపే చూడాలి. కానీ ఇక్కడ నేను చెప్తున్నా అవన్నీ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదామని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఓకే అన్నారు. ఆ రాజు నడిచిన మార్గంలో ఆ ప్రజలు కూడా ఆయన మార్గంలో నడుస్తున్నారు. ఎంత మంచి, అతను మంచి మాదిరి దేవుని ఎదుట కలిగి ఉన్నాడు. మంచి మాదిరి ఆ జనుల దగ్గర చూపించినప్పుడు వారు కూడా నీతో మేము చెప్పినట్టుగా చేస్తాం. ఎలాంటి ఆ మాదిరి అనే జీవితం పెట్టాడు. మన మాదిరి ఇతరుని ఎలాగో స్పందన జరిగిస్తుందా? నీ ద్వారా, ఈయన ద్వారా, ఈ అక్క ద్వారా, ఈ చెల్లి ద్వారా, ఈ తమ్ముడు ద్వారా, వాళ్ళ ద్వారా నేను మంచి పేరు పొందుతాను. ఆత్మీయంగా ఈయనలో నేను మంచి ఆత్మీయ భక్తి చూస్తున్నాను. దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తిగా నేను చూస్తున్నాను. ఈయన నేను అనుసరిస్తాను నేను అని మనం ఒక రోల్ మోడల్గా, స్పిరిచువల్ రోల్ మోడల్గా మనం కనపడతాం. అదే ఇంకా యోషియాలో ఆయన స్పిరిచువల్ రోల్ మోడల్గా జనులకు ఉన్నాడు. అందుకని ఆయన చెప్పినట్టు నిజమే, మేమంతా నిబంధన స్థిరపరుస్తామయ్యా, యెహోవా మార్గంలో నడుస్తామయ్యా, మన ఆజ్ఞలను, ఆయన శాస్త్రంలో మేము పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో గైకొంటామయ్యా. ఎంతగా ఆయన యొక్క జీవితము ఇతరులకు మాదిరికరంగా ఉంది. ఒక క్రైస్తవుడు ఇతరులను మనము మార్చాలి. నేను రాత్రి మా ఇంటి పక్కన వాచ్మెన్గా పేవర్ చేస్తుంది. ఆవిడ ప్రభుత్వం తెలుసుకుందాం తెలియదు, తర్వాత తెలిసింది. నా భార్య ద్వారా ఒకరిని పరిచయం అయితే వాళ్ళ ద్వారా ఆమె మార్మోసుకుందని. నేను నిన్న సాయంకాలం పక్కనే అక్కడ ఏదో ఒకటి మాట్లాడించామా, నువ్వు ప్రభుత్వం తెలుసుకున్నావు అంటే కదా. అవునయ్య గారు ఇక్కడ తీసుకుని నేను 5 సంవత్సరాలు అయింది. నేను ఎన్నో పూజలు చేశాను, ఎన్నో చేశాను. నా భర్త నన్ను కొట్టేవాడు, తాగుపోతూ చర్చికి వెళ్తే చర్చిని బయటకు వస్తే అక్కడి నుంచి ఈడ్చుకుంటూ వచ్చేవాడు. అలా ఉంటే కానీ దేవుని వదిలిపెట్టాను.
ఆమె చెప్తుంది, నా ద్వారా నేను ప్రభుని తెలుసుకున్న తర్వాత మా అమ్మగారు మారు మోసుకున్నారు, మా అత్తగారు మారు మోసుకున్నారు, నా చెల్లి మారు మోసుకున్నారు, మా ఆయన గారికి చెప్పాను కానీ చివరిలో యాక్సెప్ట్ చేసినట్టుగా ఉన్నాడు, కానీ బాప్తిస్మం మార్చలేదు. లివర్తో ఆయన తక్కువ వయసులో చనిపోయాడు. ఐదుగురు నా ద్వారా రక్షణ పొందారు. నిజంగా ఆ మాటలో నాకు సిగ్గుగా అనిపించింది. అయ్యో, ఈవిడ ఇంత గొప్ప సేవ చేస్తున్నా, నా ద్వారా 5 ఆత్మలు రక్షించబడ్డాయా. అత్తగారు కోడలు తిరుగుతుందని అత్తగారు కూడా ఈమె సాక్ష్యం చెప్పినప్పుడు, ఈ వాక్యం చెప్పినప్పుడు మారు మనసుకున్నారు. అమ్మగారు కుటుంబీకులు 5 చెప్పు. ఆ అపార్ట్మెంట్లో ఎవరు వస్తే ఆమె గురించి విన్న తర్వాత నేను కలవక ముందు ఆమె చెప్తుంటే మాకు వినపడుతుంది పక్కనే. ఎవరికో చెప్తుంది, యేసుప్రభు అంటే మతంలో కాదండి, ఇది మార్గం అండి, పరలోకం వెళ్ళేదండి అని గట్టిగా చెప్తున్నాడు. మనం ఎలా ఉంటున్నాం, మన ఆత్మీయ జీవితం, మన ఆత్మీయంగా ఉన్నామని చెప్తున్నాం, కానీ ఆత్మలలో హౌ మెనీ సోల్స్ డస్ యు విన్, ఎన్ని ఆత్మలను సంపాదించావో దేవుడు అడగబోతున్నాడు. ఎంత పొలం సంపాదించావు, ఎన్ని డిగ్రీలు సంపాదించావు, ఏమి ఇంకా ఆస్తి సంపాదించిన దేవుడు అడగట్లేదు. ఎన్ని ఆత్మలను సంపాదించావు, ఏం చేసావు నా కొరకు. చూసారా, దేవుడు యోషియాను మన ముందు పెడుతూ ఆయన యొక్క జీవితం మనకు చూపిస్తున్నాడు. తర్వాత ఆయన చూసినట్టయితే ఇక్కడ ఇంకా ఏం చేశారంటే, మనం 23వ అధ్యాయంలో చదువుకున్న ఉత్తర పద్ధతి భాగంలో అక్కడ ఏమంటారు చూడండి. 23వ అధ్యాయంలో చూసినట్టయితే 24వ వచనం చదవండి. అన్ని చదవండి, ఇంటికి 2 అధ్యాయాలు 22, 23 చదవండి యోషియా గురించి. 23వ అధ్యాయం 24వ వచనం చూడండి. మరియు కఠిన పిశాచి గలవారిని, శోధ చెప్పువారిని, గృహ దేవతలను, విగ్రహములను, యూదా దేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటినీ యోషియా తీసివేసి, చాలండి, అన్ని తీసివేసి ఆ దేశమును ప్రక్షాళన చేసి, దేవునికి అయిష్టమైనవి, దేవునికి అంగీకారం కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన తొలగించేసింది. చూసారా, ఎన్ని చూసారు ఇక్కడ. కన్న పిశాచి గలవారిని, శోధ చెప్పువారిని, గృహ దేవతలను, విగ్రహములను, యూదా దేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటినీ యోషియా తీసివేశాడు. దేవుని ఎదుట ఎంత ఆసక్తి కలిగి, నా దేశంలో ఇటువంటివి ఏమి ఉంటానికి లేదు, నా దేవునికి వ్యతిరేకమైనవి ఏమి ఉంటానికి కంప్లీట్ గా రూట్ అవుట్ చేసినట్టుగా ఆనమట్టిగా భక్తి కలిగి ఉండకుండా ఆ దేశంలో బాగుంచాలి, ఆ ప్రజలను బాగుంచాలని ఎంత ఆసక్తి. ప్రభు వైపే అందరినీ తిప్పాలి, ప్రభువునే సేవించాలి. కనుక తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకో మాట, మరి 22వ అధ్యాయంలో చూసినట్టయితే 11వ వచనం చదవండి. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాట వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. ధర్మశాస్త్రము, బైబిల్ చదువుతున్నప్పుడు మనం ఎలా ఉంటాం? యోగి గ్రంథం అంటారు కదా, మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొనుడి, ఈ పాపం విషయమే మీరు మల్లుకొనుడి. అలాగే ఇక్కడ ఆయన ధర్మశాస్త్రం గ్రంథం చదవగానే బట్టలు చింపు. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే చూడండి 19వ వచనం చూడండి, 19వ వచనం 22వ అధ్యాయం ఒకటే. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదలగుదనియు. 2 మాటలు ఆ ధర్మశాస్త్రంలో రాయబడినట్టుగా అనిపిస్తుంది. ఏమండి 2వ మాట ఏంటండి? ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదలు. దేవుడు వారిని నాశనం చేయబోతున్నాడు. ఆ ప్రజలు దేవునికి అసహ్యంగా తిరుగుబాటు చేసిన వారుగా, ఆయన సేవించిన వారుగా ఉండటం వల్ల వారు దూషణాస్పదలు అవుతారని అని ఆ మాట
విన్నప్పుడు తన బట్టలు చింపుకున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత నేను చెప్పిన మాటలను ఇక్కడ యెహోవా సెలవిస్తున్న మాటలు ఇక్కడ యోషియాతో అంటున్నాడు, నేను చెప్పిన మాటలు నువ్వు ఆలకించి చదవని మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాసింది కనుక నీవు చేయు మనవి నేను. దేవుడు యోషియా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు కదా, ఆయన సెలవించింది ఏమనగా అని ఉంది. ఏమంటున్నాడు ఇక్కడ, నేను చెప్పిన మాటలేవో ఆలకించు. ఆయన మాటలు మనం ఆలకించాలని కోరుతున్నాను. తర్వాత మెత్తని మనస్సు కలిగి దేవుని మాటలు నేను గుచ్చినప్పుడు తీసుకోవాలి. నేను ప్రింట్ చేస్తున్నప్పుడు కదా, పేతురు ప్రసంగించినప్పుడు వారి హృదయముల్లో పొడవబడిన వారే pierced in the heart. బాబుతో పొడిస్తే ఎంత నొప్పి అవుతుంది. బాబు పెట్టి పొడిచారంటే నేను చిన్నదేదా తగ్గుతేనే అబ్బా అంటాం కదా, అది తీసుకుంటే దేవుని వాక్యము వారిని పోలిస్తుందంట. వారు ఉండలేకపోయారు. అపోస్తుల ప్రార్థన చదువుతాం, అయ్యలా నా రక్షణ పొందడానికి ఏం చేయాలని పేరుతో అడిగారు. ప్రభువు యేసు నామములో విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది మీరు రక్షణ పొందాలని. కానీ అందరూ 3,000 మంది ఒకరోజు, ఒకసారి 5,000 మంది. తర్వాత అధ్యాయం చదివితే బహుగా విస్తరించాడు. పేతులు చేపలు పట్టి పేతులు ఎంత గొప్ప కార్యములు చేశాడు. వారు దేవుడు చెప్పిన మాట మీద నిలబడ్డారండి. గుడి ఏమడకు తిరగలేదండి వారు. పేతులు, యోహాను, ఆంద్రేయ, యాకోబు, ఫిలిప్పు, మత్తయి వీరందరూ ప్రభువు నా వెంబడి రండి అని పిలవగానే వారు వలలు విడిచిపెట్టి, వారి తల్లిదండ్రులను విడిచిపెట్టి, కుటుంబాలను విడిచిపెట్టి వెంటనే వెంబడించారండి. అదే అండి వారి యొక్క దీనత్వం. అందుకని దేవుడు మనుషులను పట్ల చాలా అడుగుగా చేశాడు. వారి ద్వారా ఎంతమంది మన దేశంలోకి వచ్చి ఎంత గొప్ప సేవ చేశారు. క్రైస్తవం రావడానికి ఎవరిని కాదంటే దోమని కేరళ, మద్రాసు ప్రాంతంలో వచ్చి ఎంత సువార్త ప్రకటించి వారు త్యాగం చేశారు. ఎందుకంటే దేవునికి లోబడ్డారు వారు. ఇక్కడ కూడా యోషియా ఏమంటాడు, ఇక్కడ యెహోవా దేవుడు ఏమంటాడంటే నువ్వు దీనత్వమును ధరించు. దీనత్వమునే వస్త్రముగా యాకోబు పత్రికలో మనం చూద్దాం. పేతురు పత్రికలో దీన వస్త్రమును మీరు ధరించుకొని అలంకరించుకోండి. కనుక ఇక్కడ దీనత్వముతో ఆయన సన్నిధిలో తగ్గించుకున్నట్టుగా చూస్తున్నాం. తర్వాత ఇంకేమన్నా నీ బట్టలు చెప్పుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చు. అలాంటి సాక్ష్యం దేవుడు యోషియాని గురించి, దేవుడు మన పనుల గురించి ఏం చెప్పలేదు. నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావు, నాకు ఇష్టలుగా జీవిస్తున్నావు, నీ ప్రార్థన అంగీకరిస్తున్నావు, నీ హృదయం మెత్తన చేసుకున్నావు, నువ్వు దీనుడిగా ఉన్నావు అని దేవుని దగ్గర సాక్ష్యం అనుకుంటున్నావు. యోబు పొందుకున్నాడు సాక్ష్యం. యోబు 3 సార్లు ఆయన యథార్థవంతులను న్యాయవంతులనే ఉండి దేవుని యొక్క భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించను అనే మాట 3 సార్లు కనబడుతుంది యోబు గ్రంథములో. అబ్రాహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఎన్ని సాక్ష్యాలు వారు దేవుడు ద్వారా పొందారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి సాక్ష్యాలు మన సాక్ష్యం ఇతరులను ఏమంటున్నాం చెల్లించేదిగా ఉంటున్నా మనం పరీక్షించుకున్నాం. యోషియా రాజు మన ముందు కనబడుతున్నాడు. ఆయన యొక్క జీవితము ఎలా ఉందో మనం చూసుకుందాం. మరొక మాట ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఆయన 5వ వచనం చదవండి, 22:5. 3వ యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగు చేయటకే ఆయన కూలుకున్నాడండి. యెహోవా మందిరములో శిథిలమైన స్థలములను బాగు చేయాలి. దేవుని మందిరాన్ని చక్కగా చేయాలి. దేవుని మందిరంలో కట్టడాలే కాదు, మనుషులను కూడా చక్కగా భక్తుల్లో నడిపించాలి. ఎంత ఆసక్తి కలిగిన రాజుగా ఉంటున్నాడు.
అందుకే ఆ యోషియా అనేది హెబ్రూ భాషలోని పదం యోషియా. యోషియా అంటే మీనింగ్ ఏంటంటే గాడ్ హీల్స్, దేవుడు స్వస్థపరచును అని అర్థం వచ్చే పేరు. ఆత్మీయ స్వస్థత ఇచ్చే రాజుగా ఉన్నాడు. జనులందరినీ ఆ నిబంధనలకు స్థిరపరిచాడు, సమ్మతింపచేశాడు. మన పేరుకి ఏ అర్థం ఉన్నా ప్రభువుని మనం కనపరుస్తున్నాం, ప్రభువుని చూపిస్తున్నాం. గాడ్ హీల్స్, ఇంకోటేమో గాడ్ సపోర్ట్, దేవుని పక్షము వహించిన వాడు, దేవుని సపోర్ట్ చేసుకున్నాడు. కానీ ఆయన కదా పౌలు అంటాడు, దేవుడు మన పక్షంగా ఉండగా విరోధి ఎవడు? ఎంత మంచి మాట. దేవుడు మన పక్షంగా ఉండగా విరోధి ఎవడండి? అయితే మనం ఆయన పక్షంగా ఉంటున్నామా? ఆయన మన పక్షంగా ఉంటాడు. ఇప్పుడు ఏమో ఆయన దేవుడుగా తోడుగా మనకు ఉంటున్నాడు. ఉదయ కాలంలో ప్రశ్నిస్తున్నాం, ఎలా ఉంటున్నాం? ఎఫ్ఎస్సి గ్రంథంలో ఒక మాట చూస్తున్నాం. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఎఫ్ఎస్సి రాసిన పత్రిక కొలస్సీయుల పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. మనం ముగించుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారిలో పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మనం ఎలా ఉండాలంట? దేవుని చేత ఏర్పరచబడిన వారు కదా. దేవుడు తన స్వార్థం వచ్చి మనల్ని కొన్నాడు. ఈ వాటర్స్ విత్ హిస్ ప్రెషియస్ బ్లడ్ కదా. ఆయన బిడ్డలుగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక మనం ఆయన ఏర్పరచుకున్న వారిగా ఉన్నప్పుడు, ఆయన మన పరిశుద్ధతను నడిపించిన విధంగా ఉన్నప్పుడు, అలాగా పిలువబడినప్పుడు ఎలా ఉండాలంటే సంగతి మనం ఒకసారి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. మన వస్త్రములు ఎలా ధరించుకుంటున్నాం కదా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్త్రం వేసుకుంటాం కదా. వస్త్రాల్లో మంచి మంచి వస్త్రాలు ఉంటే కొన్ని లైక్ చేసేవి కదా. అవి ధరించుకొని మనం బయటకు వస్తుంటాం ఘనంతగా. కానీ ఇక్కడ ఏమో ధరించుకోవాలంటే జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకున్నామంటే నీలో కోపం కనబడదు, దేశం కనబడదు, అసూయ కనబడదు, కక్షలు, కార్పణలు ఏవి కనబడవండి. నీ ముఖం కూడా షైన్ అవుతూ ఉంటుంది, నీ ముఖం సంతోషంగా. ఎప్పుడైతే దుష్టత్వం మనలో ఉంటుందో మన ముఖం కూడా అలా ఉంటుంది. ఏనా ముఖం అలా పెట్టుకున్నా వెళ్ళొచ్చు అంటారు ఇలా. ఏదో లోపల సంతోషముదైనది ఎల్లప్పుడూ ఎంతమందిగా సామెతలు సంతోషముదైనది ఎల్లప్పుడూ విందు కలుగును. ఎవ్రీడే డిన్నరే, ఎవ్రీడే బిర్యానీ. అబ్బా పెళ్ళిలో బిర్యానీ డిన్నర్ అంటే ఎంత ఇష్టపడతారు. సంతోషము దేనికి? నిత్యము విందు కలుగు. ఎవరిలో సంతోషిస్తున్నాం మనం? దేవుని యందు సంతోషించు. ఆయన యందు యోషియా ఆయన యందు ఆనందిస్తున్నాడు, ఆయన వైపే చూస్తున్నాడు. కనుక జీవితం చక్కగా నడిపించుకున్నాడు. మనకి అది ఒక ఎగ్జాంపుల్గా రాయబడింది. నిజమైన క్రైస్తవ జీవితం యోషియాలో మనం చూస్తున్నాం. మిగిలిన రాజులు కూడా ఉన్నారు కాబట్టి సందర్భంలో చూస్తున్నాం. యోషియా మనం మాదిరిగా పెంచుకొని మన జీవితం మనం నడిపించుకున్నట్లయితే బహుగా ఫలిస్తాం. ఆయన మనం బలగా వాడుకుంటాడు. కనుక మనం ఇవి ధరించుకోవాలని 14వ వచనం తర్వాత ఎవరైనా తనకు హాని చేసిందని ఒకడు అనుకుని ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించు. మనం క్షమించాలని కష్టం. క్షమిస్తాం కానీ we forgive but we don't forget కదా.
క్షమించాను. తర్వాత ఆ రోజు ఇట్లా కదా నువ్వు మళ్ళీ ఆ రోజు ఇట్లా చేసావు అని క్షమించావు కదా నువ్వు దేవుడు అడుగుతుంటే క్షమాపణ అయితే లోపల మేము మాత్రం వేష్యం ఉంటుంది. ఎలాంటి వేషధారణ అందుకని వేస్తూ ఉన్నాడు. వేష్యలు వేషధారులు మీకంటే పరలోకంలో ముందుగా ఉంటారు. ఎంత మాటలు వేసుకో. వేష్యలు వేషధారులు మీకంటే ముందుగా నువ్వు భక్తి జీవితం చేస్తున్నావు, చర్చికి వెళ్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ పరలోకంలో భక్తులుగా ఉంటున్నావా? ఆర్ యు ఫిట్ టు ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? అది మనకు కావాలి. మనం రేపు ఈ లోకం వదిలితే వేరే గారికి పోయి ఎక్కడికి వెళ్తున్నాం? రెండు మార్గాలు కదా. ఏ అదర్ వే లేదు. ఇంకా వే టు హెవెన్, వే టు హెల్ ఫైర్. అగ్ని గంధములో మంది గుండములో పడవేయబడతారు. కనుక దాన్ని తప్పించుకోవడానికి దేవుడే మన కొరకు ఈ లోకంలోనికి దిగుడుగా వచ్చి శిలువలో మరణించి మన పాపం కొరకు ప్రాయశ్చిత్తం చేస్తాడు. ఆయన విశ్వాసం వచ్చినప్పుడు 5:24 యోహాను 5:24 ఏముంది? నా మాట విని నన్ను పంపిన వాడని విశ్వాసం ఉంచేవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అట్టి నిత్య జీవం కలిగించున్నావా? రక్షణ కలిగి దాంట్లో ఎదుగుతున్నావా? భయముతో వణికితో నీకు ఇచ్చిన రక్షణను నువ్వు కొనసాగించుకుంటూ ఆ వైపు చూస్తున్నావు. యోషియా తన జీవితంలో చక్కగా మలుచుకున్నాడు. ఒక్క చివరి వచనంలోనే మనం చూస్తాము, ఒక రాజు అతన్ని చంపేస్తాడని రాస్తాడు. తెలియదు కానీ ఆయన ఎండ అలా అయింది, ఎందుకైంది తెలియదు, కానీ ఆయన జీవితం చక్కగా 8 ఏళ్ల వయసులో జీవించాడు. 35 సంవత్సరంలో రాజ్య పరిపాలన చేశాడు. ఎన్ని ఏళ్ళు అయిపోయిందని ఆయన వయసు? అప్పటికి 8+31 కదా, ఎంత 39 years జీవించాడు. ఈ జీవితం ఎంత గతించిపోయినదో. ఏమైనా చేస్తున్నామా? సవారి కూడా ప్రజలకు ఏమన్నా చేస్తున్నామా? ఏమన్నా తీసుకొస్తున్నామా? ఒక్కొక్కరు వెంటబట్టుకొని తీసుకొని నింపుతున్నామా? ఎంతమంది అంటే అంతే, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అంటే వయసు ఆదివారం 50 మంది వచ్చారు, ఇప్పుడు 50 మంది వచ్చారంటే ప్లస్ కావాలి కదా. ఏం చేస్తున్నాము? యోషియాలో ఆసక్తి కలిగి అనేక ఆత్మలను తీసుకొచ్చేవారు. దానికి మనము నిబంధనలను, మన దేవుని శాస్త్రములను దైకొని గట్టిగా నిలబడితే దేవుడు మనల్ని ఆ పరిచయలు వాడుకొని ఆత్మలను సంరక్షించి తీసుకొచ్చే మార్గం నడిపిస్తాడు. ఓళ్ళు అలాగే నిన్ను గొప్ప సాధనంగా చేస్తాను చెప్పాడు. నిజంగా వచ్చాడు, అలాగే వాడుకున్నాడు. మనం కూడా ప్రభావం వాడుకో ప్రభావ. ఉదయ కాలం నా ఉదయం నేను అర్పిస్తున్నాను. నాలో కదా నన్ను కడుగు, రక్షించబడేవారు ఏ నాకు ఉద్యోగం తెచ్చే ఆత్మను సంపాదించే ఆ తపన ఆసక్తి నాకు పెట్టుకోవాలి. ఇతరులకి స్వార్థం చెప్పాలి ప్రభావ. బస్సులో కూర్చుంటావా, ట్రైన్లో పెడుతున్నావా, మతాకాలు లేదండి, ఆయన మినిస్టర్ ఈ మినిస్టర్ రాజకీయాలు కాదండి, వేసుకొని నమ్ముకున్నావమ్మా. ఆయన త్వరలో వస్తున్నారు. రక్షణ పొందు, పరలోక పొందు అని అక్కడ నిల్చుంటాం. తిండి గుర్తించు, ఆ మాట చెప్పి ప్రార్థించు. ఆ మొక్క అలాగా ఎదుగుతూ ఉంటుంది. ఎవరైనా కానీ వెళ్ళిపోతారు, కానీ వారి కొరకు మనం ప్రార్థన చేస్తే ఆత్మకార్యం జరుగుతుంది. ఈ విషయాన్ని జీవితంలో మనం ముందు పెంచుకొని మనం ముందుకు సాగుతాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన మన హృదయంలో అందరూ యోషియాలాగా మనం ఉంచున్నామా? యోషియా జీవితము అతని యెహోవా దృష్టికి యథార్థంగా జీవించాడు. కుడి ఎడమ నిలువక దావీదు జీవించినట్టుగా చక్కని ప్రవర్తన కలిగి గ్రంథములు చదివినప్పుడు తన బట్టలు చేర్చుకున్నాడు. బైబిల్ చదువుతున్నాము, మనం పరిశుద్ధ గ్రంథము దేవుని మాటలు వింటున్నాము. నీ హృదయం రక్షించుకుంటున్నావా? ప్రభా ఉదయ కాలమున నా హృదయంలోకి రా ప్రభా, నన్ను కడుగు ప్రభా, నన్ను ఉజ్జీవింపచి నన్ను దర్శించు, నా పాప జీవితం నుంచి సంపూర్ణ విడుదల నాకు తెచ్చి నీ కొరకు నేను ప్రదర్శించుకుంటున్నాను ప్రభా. ఉదయ కాలమున నా జీవితం నీకు ఇచ్చేస్తాను ప్రభా. ఓళ్ళు చెప్పినట్టుగా ప్రభా నేను నీ కొరకే జీవించాలని ఈరోజు నిర్ణయించుకొని వెళ్తాను ప్రభా అని ఆయన నీ హృదయంలో నువ్వు చెప్పినట్టయితే ఆయన నీ హృదయంలో కార్యం జరిగించు. ప్రతి పాపమును తీసివేస్తాం. యోషియాలాగా దేశమును ఎలా విగ్రహాలు ఆ దండ విశేషాలన్నీ తీసివేశాం. మన హృదయంలో ఉన్న లోక సంబంధమైన తీసివేసుకున్నాం. మన హృదయంలో కడుగుమని యేసు ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నన్ను శుద్ధీకరించి పరిశుద్ధపరచు. నీ బిడ్డగా నేను చేసుకుని చిన్న ప్రార్థన పరిశుద్ధుల తండ్రి చేయబడి దేవా, ఇచ్చిన వాక్యమును దీవించి ఫలింపచేయడం యేసు నామమున అడిగి వేడుకొస్తున్నాము తండ్రి.
ఆమేన్. మనందరం లేచి నిలబడి మన కానుకలు ప్రభు సమర్పించుకునే సమయంలో మన ఆరాధన కీర్తన పాటల పుస్తకంలో నుంచి ఒక పాట పాడుకుందాం. నా ప్రియ యేసు రాజా అనే పాట పాడుకుందాం. పాట నెంబర్ 168, పేజీ నెంబర్ 262. నిన్ను విడి
దేవుని సన్నిధికి కూడా రావడానికి వీలు పడినటువంటి పరిస్థితి. ఏం చేయాలా అని చెప్పేసి నేను అనుకుంటున్న టైంలో వేరే చోట 8 hours డ్యూటీ నాకు దొరికింది. అయితే నేను రిజైన్ చేసి ఇక్కడ 8 hours డ్యూటీలో జాయిన్ అయ్యాను. సరే, అక్కడ చేరిన తర్వాత నాకు నేను దాదాపు ఇంటర్మీడియట్ చదువుకున్నాను, అన్నీ రాయగలను, అన్నీ ఎక్కువగా చేయగలను. అయితే కొన్ని ఇబ్బందులు, చాలా ఇబ్బందులు పెట్టారు అక్కడ. అయితే సూపర్వైజర్ ఏమన్నాడంటే బీర్ బాటిల్ కొడతామన్నాడు. అసలు బీర్ బాటిల్ బ్రాండ్లు ఏంటో చెప్పాడు కానీ నాకు తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. సరే, నేనేమన్నానంటే నేను తేనండి, నేను దేవుని సన్నిధిలోకి వెళ్తాను, అసలు అది ఆ బ్రాండ్ ఏంటో కూడా నాకు తెలియదు అని అన్నా. అంటే తెల్లారి నాకు డ్యూటీ లేదండి. పోయిన ఆదివారం నుండి నేను ఈ ఆదివారం వరకు నేను ఖాళీగా ఉన్నా. ప్రభు ఏంటైనా ఈ పరిస్థితి, నేను మరి ఈ ఒక్క మాట తన అనటం వలన నన్ను ఆపేసేసాడు. ఏం చేయాలి? ఇంట్లో కూడా చాలా, నువ్వు ఎన్నిసార్లు తిరుగుతావు, బుద్ధి లేదు నీకు అని రాని నాకు. ఎన్నిసార్లు తిరుగుతావు, ఎన్ని ప్రాంతాలు తిరుగుతావు, నీకు అసలు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఎక్కడ నిలవలేవు, మొగసూరిగా మాట్లాడతావు, ఏం చేయాలి అని నా హృదయం అంత దుఃఖంతో ఉంది. దెబ్బ కొట్టినా ఒకటి మానిపోద్ది, కానీ హృదయం మీద కొడితే చాలా బాధగా ఉంటుంది కదా. చాలా ఒక రైతు అంతా ఏడ్చాను. ఏం ప్రభా, మరి నేను ఒకప్పుడు నా కుటుంబాన్ని వదిలిపెట్టి కూడా 2 years ట్రైనింగ్కి వెళ్ళాను. ప్రభా ఏంటి నాయన, నేను ఇంత పరిస్థితి నాకు ప్రార్థన చేసుకొని ఉపవాసం ఉండి అన్నయ్యకి చెప్పాను, అన్నయ్య ఎంత జరిగింది, అన్నయ్య బాధపడగలుగుతాడు, రమ్మను, అంతకన్నా మేలైన దాన్ని నీకు దేవుడు ఇస్తాడు కంపల్సరీగా అన్నాడు. మరి ఆయన మరి మన దాసులు మరి అన్నయ్య నాకు ఎంతగానో ధైర్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ 12 గంటల డ్యూటీ పోయి 8 hours డ్యూటీ వచ్చింది. నాకు ఫోన్ వచ్చింది, రండి మీకు దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళడానికి కూడా బాగుంటుంది, రమ్మని. నా ఊర్లోనే మరి రేపు ఏ షిఫ్ట్కి రమ్మని మరి నాకు ఆయన స్వామి గారు చెప్పారు. కాబట్టి సంఘం మరి నా కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తుంది. మరి ఇదంతా కూడా దేవునికి మహిమ జరగాలనే ఉద్దేశంతో ఇప్పుడు నా భార్యకు కూడా చెప్పలే, నాకు రేపు ఏ షిఫ్ట్ ఉందన్నమాట. అందుకే కాబట్టి ఇంకా నా పిల్లలు ప్రేమ రాజు ఇంకా మరి దేవుని యొక్క సన్నిధిలో ఎదగాలి, గొప్పగా దేవుని యొక్క పని చేయాలి. ముఖ్యంగా జాబ్ల విషయం ఏమన్నా కానీ నా కుటుంబం మొత్తం కూడా దేవుని సన్నిధిలో ఎదగాలని మీ అందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తూ యొక్క సాక్ష్యం దేవుడే దీవించును గాక. ఎవరు ఆపండి, నేను ఆపుకుంటా. ఆపుకుంటూ తెలుసు. ఎందుకు చప్పట్లు కొట్టారు? ఎందుకు చప్పట్లు కొట్టారు చెప్పండి? అంతేనా? లేకపోతే రాణి కొంతమంది జ్ఞానం కలిగిన భార్యలు తన భర్తని గతిస్తారు. క్రమశిక్షణలో అది చాలా మేలు చేస్తుంది. ఆ రోషం లేకపోతే ఇంకొక వారం ఉండేవాడు, ఇంకొక నెల ఉండేవాడు కదా తమ్ముడు, అంతేనే కదా. కుటుంబ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని తగ్గించాం. కుటుంబ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని భార్యలు భర్తల్ని హెచ్చరిస్తారు. సో అది ఏమన్నా కానీ మొత్తానికి వెతికి పెట్టాడు, నిరుత్సాహపడ్డాడు. కొంత దుఃఖమైతే అవ్వచ్చు,
కానీ నిరుత్సాహపడలేదు. పోగొట్టుకున్న దగ్గర వచ్చింది. అది ఇంతకుముందు 12 గంటలు. 12 గంటలు అంటే కనీసం ఏ ఆరాధనకు రావడానికి అవకాశం ఉండేది కాదు తనకి. మరి దేవుడు తన కృప చొప్పున తనకిచ్చాడు. ప్రభుకి ఘనత. తన కన్నీరు, తన హృదయంలో ఉన్న దిగులు ప్రభు చూశారు. వెంటనే మన బుధవారమే చెప్పాడు నాకు. బుధవారం అందరం ప్రార్థన చేశాము. ప్రార్థనలో గొప్ప జయం ఉంటుందండి. మీలో చాలామంది సిగ్గుపడతారు. ఆయన సిగ్గుపడి ఉంటే చాలామందికి సిగ్గు, గుడ్డంతా బయట అయిపోతుందేమో అనుకుంటారు. తెలియదు మీకు దాని ఆ ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. తను కూడా అలాగే గుట్టుగా లోపల ఉంటే ఇంకొక నెల సఫర్ అయ్యేవాడు కదా. సో మొర వినే దేవుడు. సంఘం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించి దేవుడు తన కృప చొప్పున తనకి సహాయం చేశాడు. తన మనోవేదన తను ప్రభు చూశారు. చాలా సంతోషం. పిల్లరా, మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి చివరి దినాల్లోకి వచ్చాం. ఇప్పటిదాకా నెలలు లెక్క పెట్టుకున్నాం. ఇప్పుడు రోజులు లెక్క పెట్టుకునే దినాల్లోకి కొంతమంది అంటారు, రోజు లెక్క పెట్టుకోరా అంటారు కదా, చిన్నప్పటి నుండి విన్న మాట. ఇప్పుడు మనం అదే పరిస్థితి. ఆత్మీయంగా మన రోజులు మనం లెక్క పెట్టుకోవాల్సిన అవసరం మనకి ఉంది. డిసెంబర్లో 7వ తారీఖు డేట్ అది ఫస్ట్ ఇస్తాను. డిసెంబర్లో 7వ తారీఖు ఆదివారం బైబిల్ క్విజ్. స్త్రీలు రోమపత్రిక, యవనస్తులు నిర్గమకాండం. బాయ్స్ అండ్ గర్ల్స్ యవనస్తులకి నిర్గమకాండము. నిర్గమకాండంలో మీకు కొన్ని ప్రశ్నలు ఇవ్వబడతాయి. యవనస్తులకి దయచేసి సిద్ధపడి ఉండండి. డిసెంబర్ 7వ తారీఖు. స్త్రీలకి రోమపత్రిక మీద కొన్ని ప్రశ్నలు మీకు ఇవ్వబడతాయి. దయచేసి గమనించండి. దీని కొరకు బాధ్యతగా సిద్ధపడండి. ఎవరైనా పందెంలో గెలవాలని పోటీ పడతారు. రోషం ఉన్నవాళ్ళు. ఇంటి దగ్గర గొడవ పడటానికి రోషం ఉంటుంది కానీ కదా, గెలుపు కోసం రోషం ఉండాలి. సో దయచేసి గమనించండి. డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం బైబిల్ క్విజ్ ఉంటుంది ఆరాధన అయిపోయిన తర్వాత. 8, 9, 10, 11, 12 5 రోజులు, సోమవారం నుండి శుక్రవారం వరకు క్యారల్ రౌండ్స్ మనము కలిగి ఉంటాం. ఇంతకుముందు చివరికి వెళ్తున్నాం కాబట్టి పిల్లలు అలసిపోతున్నారు, పెద్దవాళ్ళు అలసిపోతున్నారు. కాబట్టి క్రిస్మస్ టైంకి నిరుత్సాహపడిపోతూ ఉన్నారు, శక్తి కోల్పోతున్నారు. కాబట్టి మనము కొంచెం ముందుకి జరిపాం. 8, 9, 10, 11, 12 కొంచెం ఏదైనా చేంజ్ వస్తే అవ్వచ్చు, చూద్దాం ఆ టైంకి. కానీ రోజులైతే ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి మధ్యలో కొంత గ్యాప్ ఇస్తే ఇవ్వచ్చు. కంటిన్యూగా 5 రోజులు కాకుండా మధ్యలో ఏదైనా గ్యాప్ ఇస్తే ఇవ్వచ్చేమో, చూద్దాం. అవకాశాన్ని బట్టి చూద్దాం. క్యారల్ రౌండ్స్ సిద్ధపడి ఉండి 8, 9, 10, 11, 12 తారీఖులు డిసెంబర్. 17వ తారీఖు డిసెంబర్లో బుధవారం గన్నవరం నర్సింగ్ కాలేజీలో మనం క్యారల్ సర్వీస్ కండక్ట్ చేస్తాము. క్రిస్మస్ పాటల ఆరాధన డిసెంబర్ 17 బుధవారం. తర్వాత డిసెంబర్ 21 ఆదివారం. దీనికంటే ముందు 19వ తారీఖు డిసెంబర్ 19వ తారీఖు శుక్రవారం అల్లాపురంలో మన కాటేజ్ మీటింగ్ జరుగుతూ ఉంది. అక్కడ మన సహోదరులు బస్సుబాబు చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర రత్నకుమారి, దయచేసి వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఖాళీ స్థలంలో మనము అక్కడ క్రిస్మస్ పాటల ఆరాధన డిసెంబర్ 19 శుక్రవారం ప్రతి శుక్రవారం అక్కడ గృహ కూడిక జరుగుతుంది కాబట్టి శుక్రవారం మరి అక్కడ పెట్టడం జరిగింది. అల్లాపురంలో క్యారల్ సర్వీస్ ఆరాధన సాయంత్రం 6 గంటలకి. దయచేసి సిద్ధంగా ఉండండి.
ఎందుకంటే 6 గంటలు అనే టైము కొంచెం మీరు పనులు పెద్దరాడు ముగించుకొని మరీ లేట్ అయిపోకుండా ఉండటానికి, ప్లస్ కొంచెం ప్రోగ్రామ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజు దయచేసి గమనించి సమయాన్ని పాటించండి, సమయానికి సిద్ధపడండి. తర్వాత 24వ తారీఖు క్రిస్మస్ ఈవ్ ఆరాధన ఉంటుంది మనకి. ప్రతి సంవత్సరం 24 సాయంత్రం 6 గంటలకి క్రిస్మస్ ఈవ్ ఆరాధన. పాటలు మనం మందిరంలో అందరూ కలుసుకుని పాటలు పాడి ప్రభువుని మహిమపరుస్తాం. తర్వాత 25వ తారీఖు డిసెంబర్ క్రిస్మస్ ఆరాధన ఉదయం 9 గంటలకి. డిసెంబర్ 25 ఉదయం 9 గంటలకి క్రిస్మస్ ఆరాధన. తర్వాత 21 ఆదివారం సావరిగూడెంలో మనకి మందిరం దగ్గర క్రిస్మస్ పాటల ఆరాధన ఉంటుంది సాయంత్రం 6 గంటలకి. ఇక్కడ ముఖ్యంగా మన సెంటర్లో డిసెంబర్ 21 ఆదివారం, దయచేసి గమనించండి. తర్వాత 28వ తారీఖు ఆదివారం మన ఆరాధన అనంతరం, ఉదయకాలపు ఆరాధన అనంతరం బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది, దయచేసి గమనించండి. 28వ తారీఖు ఆదివారం బాప్తిస్మ ఆరాధన ఉంటుంది, దయచేసి గమనించండి. సిద్ధపడేవాళ్ళు దయచేసి సంతృప్తిగా సిద్ధపడండి, భయపడకుండా నిరభ్యంతరంగా యేసుక్రీస్తు ప్రభువుని నీ స్వరక్షకునిగా అంగీకరించడానికి నువ్వు సిద్ధపరచు. ఇతరులను కూడా ప్రోత్సాహపరచండి. తర్వాత 31వ తారీఖు సాయంత్రం కృతజ్ఞత వాచ్ నైట్ సర్వీస్ మనకు ఉంటుంది, రాత్రి 9 గంటలకి 31వ తారీఖు. తర్వాత జనవరి గురువారం నూతన సంవత్సర సేవ, నూతన సంవత్సర ఆరాధన. దానిలో మరి కొన్ని ప్రైజ్లు, వీటన్నిటిలో మీకు పెట్టినటువంటి పోటీలో గెలుచుకున్న వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా ఉంటుంది, అది ఉదయం 9 గంటలకి, దయచేసి వీటిని గమనించండి. తర్వాత జనవరి 14, 15 ఆ రోజు సెలవు దినాలు కాబట్టి దయచేసి కొంతమంది మనం కుటుంబాలుగా ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళి కొంచెం ప్రార్థనాపూర్వకంగా, కొంచెం స్పిరిచువల్ ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణము మరియు కొంత ఎంజాయ్మెంట్ మన కుటుంబాలతో మాత్రమే, దయచేసి గమనించండి. మన కుటుంబాలంటే పాల్గొని కూడా రావచ్చు మాకు ఖచ్చితంగా. సో మనం కలిసి మన పిల్లలతో కలిసి ఆనందించడానికి ఒక అవకాశం ఉంది 14, 15 తారీఖులు, దయచేసి గమనించండి. మేబీ ఏదైనా సముద్ర తీర ప్రాంతానికి వెళ్తే బాగుంటుందని ఆశపడుతున్నాము, చేరాలని ఆలోచిస్తున్నాము. దయచేసి చూద్దాం దేవుని ఏర్పాటు ఎట్లా ఉంటుందో. కాబట్టి వీటన్నిటి కోసం మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, తండ్రి, ఈ ఉదయకాల ఆరాధనలో మీరు మాకు చేసిన మేలు కొరకు కృతజ్ఞతలు. తండ్రి, మీ దాసులు జెరూసలేము గారిని నాయన మీరు నిలువబెట్టి మా మధ్య ప్రభువా మీరు వాడుకునేందుకై కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీ వాక్యం మాకు ఇచ్చారు మా ప్రభువా, దేవా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ మాట తండ్రి మాకు దొరికినప్పుడు అది మాకు ఎంతో ప్రేరణ ప్రభువా, మమ్మల్ని బ్రతికించేది ప్రభువా. తండ్రి, కృంగిన నిరాశ చెందినటువంటి పరిస్థితుల్లో నిరీక్షణాధారమైనటువంటి మాట, ఈ మాటను మేము చేతపట్టుకుని ప్రభువా మా పక్షముగా వ్యవహరించేటువంటి మా ప్రభు గొప్పతనాన్ని, మా ప్రభు యొక్క ప్రభావాన్ని ముందు పెట్టుకొని మేము నిశ్చింతగా వెనుక నటించటకు కృప ఇవ్వండి. యోషియా
చిన్న బాల్యకాలంలో 8 సంవత్సరాల ప్రాయంలో రాజుగా అభిషేకించబడ్డాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా తండ్రి తన యొక్క తాతగారైనటువంటి ఆయన హెస్కేల్ యొక్క తండ్రి హిస్కియా యొక్క నాయన ఆ వారసత్వాన్ని, ఆత్మీయ వారసత్వాన్ని సంపాదించుకొని అంతకంతకు ఎదిగి తండ్రి దేవునికి అంగీకారమైన అనుకూలమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడే తండ్రి తన ముందు తన తండ్రి వ్యవహరించినటువంటి తీరులో కాక తన తాతగారు తండ్రి వ్యవహరించినటువంటి ఆయన ఆరాధించినటువంటి దేవునికి ఎంత సన్నిహితంగా దగ్గరగా నమ్మకంగా జీవించాడు ప్రభు. తన రాజ్యములో సుఖశాంతులు వర్ధిల్లిని ప్రభు. అందును బట్టి కృతజ్ఞతలు మా ప్రభు. మీ సన్నిధి మాతో ఉంచండి. మాకు ఇచ్చిన ఈ ఆత్మీయ వారసత్వాన్ని మేము కూడా అదే రీతిగా మేము కొనసాగించగలటకు కలిగి ఉండటకు కృపివ్వండి ప్రభు. మీ ఆత్మ సహాయము మాకు దయచేయండి. సంఘమును ఆశీర్వదించండి. ప్రాముఖ్యమైనటువంటి సంవత్సరాంతపు దినాల్లోకి మేము వచ్చాం కాబట్టి మా ప్రభు మేము బహు జాగ్రత్తగా కృతజ్ఞతగా తండ్రి జీవితాన్ని గడపడానికి కృపివ్వండి. మీ సన్నిధి మాతో ఉంచండి మా ప్రభు. తండ్రి ఎదుగునైనా ఈ ఉదయకాలము తండ్రి మా తమ్ముడు శ్రీనివాస్ తండ్రి జ్యోతి భర్తను కూడా మీరు మాతో ఉంచినందుకు కృతజ్ఞతలు మా ప్రభు. మీకు స్తుతులు తండ్రి. తన కుటుంబం కొరకు కృతజ్ఞతలు మా ప్రభు. అలాగే తండ్రి మా బ్రదర్ పాల్ గారిని, చెల్లి సుజాతని నాయన వారికి ఇచ్చినటువంటి జాయ్ తండ్రి మరి ప్రభు జైడ్ని కూడా మాతో ఉంచినందుకు కృతజ్ఞతలు మా ప్రభు. మీరు దీవించమని బ్రతిమలాడుకుంటున్నాను. మీ సన్నిధి మెండుగా దయచేయండి మా ప్రభు. మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి నాయన. మేము వినిన వాక్యం వరకు మేము నమ్మకంగా స్పందించటం, లోబడి బ్రతకటం, మా ప్రవర్తన దిద్దుకోవటం తండ్రి, క్రీస్తును మేము నాయన తండ్రి అలంకరించుకోవటం మీరు మాకు నేర్పించండి ప్రభా తండ్రి. ఎందుకంటే ఇది మీ వాక్యము కాబట్టి మీరు మేము నాయన మేము ఉండటానికి మేము ఎలా ఉండాలో మీరు మాకు తెలియజేస్తున్నారు కాబట్టి మీరు అనుకున్న రీతిగా మేము నడవడికను సరిదిద్దుకోవడానికి కృపివ్వండి. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. మీ ఆత్మ సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభువా తండ్రి నాయన జేడ్ కొరకు కృతజ్ఞతలు. మా బ్రదర్కి చెల్లికి మీరు ఇచ్చినటువంటి నాయన తండ్రి 2 ఫలాల్లో నాయన ద్వితీయ ఫలము ప్రభా, కనిష్ట కుమార్తె ప్రభా, తను తండ్రి తనని ఎన్ని సంవత్సరంలో మీరు కాచి భద్రపరిచి కాపాడి మా ప్రభా తన పట్ల మీరు చూపినటువంటి మహోన్నతమైన కృపా ప్రేమంతటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను మా ప్రభా. సంవత్సరపు దయా కిరీటము బిడ్డ శిరస్సు మీద మీరు ధరింప చేసినందుకై కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను మా ప్రభా తండ్రి. కుటుంబీకుల మధ్య తండ్రి నాయన ఒక సంతోష కారణంగాను, తల్లిదండ్రులకి ప్రభా తండ్రి ఐశ్వర్యముగాను నాయన తండ్రి మీరు తండ్రి ఇచ్చినందుకై కృతజ్ఞతలు ప్రభా. దేవునికి నమ్మకంగా నాయన దేవుని ఎదుట తండ్రి తను తాను అణుచుకొనుచు ప్రభా యవన ప్రాయములో మా ప్రభా తండ్రి తన ముందున్నటువంటి పరుగును చక్కగా తండ్రి కొనసాగించడానికి, ఆ పరుగు సురక్షితంగా చేరవలసిన గమ్యము చక్కగా చేరగలిగినట్లుగా ముగించడానికి కావలసిన కృపను వీటికి మీరు దయచేయము తండ్రి. జోడి మీదకి మీ ఆత్మను పంపించండి మా ప్రభువా. మీ సన్నిధి ఉంచండి. తన ఎడల మీరు ఉద్దేశించినటువంటి మీ గొప్ప కార్యములు ప్రభువా తన జీవితంలో మీరు అనుమతించి మీరు మహిమ పొందమని బ్రతిమలాడుకుంటూ నాయన నీ బిడ్డల ప్రేమతో ఇచ్చినటువంటి కానుకను దీవించుము తండ్రి. వాటిని దీవించి నాయన మీ రాజ్య పనులకు వాడుటకు కృప చూపమని బ్రతిమలాడుకుంటున్నాను మా ప్రభువా. మీ సన్నిధి మెండుగా దయచేయండి. గన్నవరం నర్సింగ్ కాలేజీలో నాయన తండ్రి ఎస్తరంగును మీరు బలపరిచి వాడుకోనండి ఉదయకాలం ప్రభువా. దేవా మీ ఆత్మ సహాయం మాకు దయచేయము. మేము మా ముందు ఉన్నటువంటి ఈ దినముల ప్రభువా తండ్రి ప్రభువా బహు జాగ్రత్తగా కృతజ్ఞతతో మేము నాయనా తండ్రి దేవునికి అనుకూలమైనటువంటి రీతిగా గడపడానికి కృప చూపించి దీవించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదాలు తీసుకున్నాం. ప్రార్థన. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.